శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అగజాన్న పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈరోజు కార్తీక పురాణం త్రయోదశోధ్యాయ అంటే 13వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఈ 13వ అధ్యాయం సారాంశం ఏమిటయ్యా అంటే దానాలు. ఎప్పుడు దానాలు అంటారు ఏమిటండి అంటారు. ఈ కార్తీక మాసంలో చెయ్యవలసినవి అవి స్నానము, దానము, పూజ ఇవే కదండి చెప్పింది మనకి. ఈ ఒక్క సంవత్సరానికి ఒక్కసారి మనం చేసేవి. అందుకనే ఇన్నిసార్లు పదే ఈ కార్తీక పురాణంలో చెబుతున్నారు కాబట్టి మేము కూడా మీకు చెబుతున్నాం. అంది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినవి నా తండ్రి అయిన బ్రహ్మగారు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు. అని చెప్తుంటే స్వామి మీరు చెప్పిన కొద్దీ వినబుద్ధి అవుతోంది, మీరు చెప్పండి స్వామి అని అనేసరికి ఆయన చెప్తున్నాడు. ఓ జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసములో కన్యాదానము, ప్రాతకాల స్నానము, యోగ్యుడైన బ్రాహ్మణకు బాలలకు ఉపనయనము చేయించటము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి చాలా ప్రధానమైనవి. ధనము చేత పేదవాడు గుణవంతుడు అయిన బాలులకి ఉపనయనం చేయించటం కానీ లేకపోతే ఆ ఉపనయనానికి అయ్యే ఖర్చు నేను భరిస్తానని చెప్పటం కూడా ఒక విశేషం. అవి మన పంచమహాపాతకాలన్నీ కూడా చెడగొడతాయి అన్నమాట, పోతాయి. పంచమహాపాతకాలన్నీ కూడా పోతాయి అటువంటి వాగ్దానం చెయ్యటం వల్ల, నశించిపోతాయి. 100 రావి చెట్లు, 100 నూతులు, 16,000 రావి చెట్లతో నాటించటము, దిగుడు బావులు దివించటము, 10,000 చెరువులు తవ్వించటము, ఇన్ని చేసినా కూడా సాటి రాదు ఆ ఉపనయనం కానీ కన్యాదానం కానీ చేయటం వల్ల. అంత విశేషం ఉందన్నమాట. ఉపనయనం అంటే ఒడుగు చేయించటం, పేదవాళ్ళకి కన్యాదానం డబ్బులు సమకూర్చటం, మాట సాయం చేయటం, రెక్క సాయం చేయటం, ఇలాంటివి చేయటం చాలా విశేషం అని చెప్పారు. అటువంటి ఈ కార్తీక దానాలకి ఎంత చెప్పినా కూడా తనివి తీరదనమాట. ఈ కార్తీక మాసంలో ఉపనయనము దానము చేసిన తదుపరి మాఘమాసంలో మనకండి ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 ఉంటాయి ఆయనాలు. ఇవి ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాము. రేపు జనవరి పండగ వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళా ఆషాఢ మాసం వచ్చేదాకా కూడా మనకు ఉత్తరాయణం అంటారు. ఆ ఉపనయనాలు మాత్రం ఉత్తరాయణంలోనే చెయ్యాలి, దక్షిణాయనంలో చెయ్యరు. కనుక ఈ కార్తీక మాసంలో ఎవరైనా ఒక పేద బ్రాహ్మడు మా అబ్బాయికి ఉడుగు చేద్దాం అనుకుంటున్నానండి, నా దగ్గర రూపాయి లేదు, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నానండి, రూపాయి లేదు అని అంటే, అయ్యా నీకు అంతా ఇచ్చుకోలేకపోయినా నేనేదో కొద్దిగా సాయం చేస్తా, నువ్వు మిగతా తిప్పలు పడు అని అన్నాం అనుకోండి, అయ్యో ఆయన ఏదో కొద్దిగా ఇస్తా అన్నాడు కదా, చూద్దాం ఇంకెవరినన్నా అడుగుదాం అన్న ఆశతో ఉంటాం కదా. లేదు కాస్త మనకు ఉందని అనుకోండి, ఏమయ్యా నీ ఒడుగయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, నువ్వు ఒడుగు ముహూర్తం పెట్టించుకొచ్చుకో అన్నా కూడా పుణ్యమే. కన్యాదానం, కట్నానికి డబ్బులు ఇవ్వంటారు, నాకు తోచింది నేను 1,00,000 రూపాయలు ఇస్తానేమయ్యా, మిగతా నువ్వు చూసుకో అన్నాడు. అమ్మయ్యా ఆయన 1,00,000 ఇస్తా అన్నారు, ఇంకో 1,00,000 ఎవరన్నా అడుగుదాం, ఇట్ట అప్పు చేసినా చేద్దాం అన్న ఆశ అనేది ఉంటుంది కదండి. ఇట్ట మాట సాయము, రెక్క సాయము చేయటం కూడా. పెళ్లి పనులు చేసుకోలేకపోతున్నారు, నేను వస్తా బట్టలకి నేను తెచ్చిస్తాలే, పెళ్లి పనులు నేను చేసిస్తాలే సగం భాగం అని మాట సాయం, రెక్క సాయం చేయటం చాలా విశేషం కదండి. అటువంటి సాయం చేయటం కూడా చాలా విశేషం అని చెప్తున్నారు ఉపనయనానికి. ఈ వాగ్దానం చేయటం వల్ల సత్ఫలితాన్ని పొందటం స్వర్గవాసులకు కూడా సాధ్యం కాదు, వాళ్ళని మెప్పించటం మన స్వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా శక్యం కాదుట, అంత మహాపుణ్యం. ఓ జనకపాల, ఇతరుల సొమ్ముతో తీర్థయాత్ర చేయటం వలన ఏమీ ఉపయోగం లేదు. నేను తీర్థయాత్రకి వెళ్తున్నానండి, తిరుపతి వెళ్తానండి, కాశీ వెళ్తానండి, డబ్బులు లేవండి అంటే మనం తోచింది ఇచ్చామనుకోండి వాళ్ళు వెళ్ళొచ్చేస్తారు, కానీ ఆ పుణ్యం మనకే వస్తుంది. ఎవరైతే తీర్థయాత్రలకి ఇతరుల ధనం మీద ఎడతారో, అన్నదానం చేసేవాడు ఎవరైనా మనం ఇచ్చిన డబ్బులతో అన్నదానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఉపనయనం, వాళ్ళ డబ్బులు లేకుండా మనమే ఉపనయనం చేయటం, ఇలాంటి పుణ్యాలన్నీ కూడా మనకే కాదు మన పితృదేవతలకు కూడా వస్తాయి. ఆ ఉపనయనం చేసే బ్రాహ్మణ పిల్లాడండి గాయత్రి జపం చేస్తాడు. ఆ గాయత్రి జపం వల్ల వచ్చే పుణ్యం మహాపుణ్యం మన పిల్లలకి వంశాభివృద్ధి అవుతుంది, గోత్రాభివృద్ధి అవుతుంది, ఆచంద్రార్కం అష్టైశ్వర్యాలతో ఉంటాం, అంత మహాపుణ్యం అన్నమాట. అటువంటిది
కన్యాదానం ఆచరించినవాడు, స్వయముగా తరించటమే కాదు కార్తీక మాసంలో ఈ కన్యాదానం చేసేవాడు, వాడు చేయటమే మనమే పుణ్యం పొందటం కాదు, మన పితృదేవతలు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడు అవుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. చూసారని ఈ కార్తీక మాసంలో మేము పెళ్లి చేయమండి, అమ్మమ్మ కార్తీక మాసంలో చేయమండి అంటారు. కానీ కార్తీక మాసంలో ఆడపిల్ల పెళ్లి చేస్తేనండి కన్యాదాన ఫలితం దక్కటమే కాకుండా మన పితృదేవతలందరూ కూడా తరిస్తారు. అటువంటి కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే ఒక రాజు ఉండేవాడండి. లేడి కన్నుల గల సొగసు గలది ఆయనకు ఒక భార్య ఉంది, సుందరాంగి ఆవిడ పేరు. ఆ రాజు రాజ్యం పొంగొట్టుకుని ఏమీ లేక ఆ అడవిలోకి వచ్చి కందమూలాలు అవి తింటూ భార్య అయినా కాలక్షేపం చేసేసరికి కొంతకాలానికి వాళ్ళ భార్య గర్భవతి అయింది. వాళ్ళంటే ఇద్దరు చెట్టు కింద పుట్టు కింద ఉన్నారు. మరి గర్భిణీ అయింది కదండి, ఆయన ఏం చేశాడు, ఆ కందల ఆకు తీసుకొచ్చి ఒక చిన్న పర్ణశాలలే ఏర్పాటు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు ఆ పర్ణశాలలో ఉంటున్నారు. అయ్యో నా భార్య గర్భవతి అయింది కదా, నా దగ్గర ఏమీ లేదు కదా, రాజ్యం పొంగొట్టుకుని వచ్చేసాను కదా, అదే ఉంటే ఇంకా బలంగా ఏదైనా పెట్టుకునేదాన్ని అని ఏం తోచక కాసేపు చేసుకున్నవాడికి చేసుకున్నంత మాదే నేను చేసిన పాపాలే నన్ను కట్టికుడుపుతున్నాయి అని మనసులో బాధపడుతూ ఆ కందమూలాలు పళ్ళు అలాలు తీసుకొచ్చి ఆవిడికి పెట్టి పోషించుకుంటున్నాడు. కొంతకాలానికి ఆవిడ ఒక ఆడపిల్లని ప్రసవించింది. ఆ బంగారం అంటే పుట్టింది ఆడపిల్ల, మంచి పిల్ల, అందగత్తే పుట్టింది. ఆ పాపకు కూడా అయ్యో ఆడపిల్ల పుట్టింది, ఏమి ఒక ఉయ్యాల లేదు, ఒక బట్ట లేదు, ఏమీ లేదు, ఏమిట్రా భగవంతుడా అని పడుతూ కూడా సరే ఏం చేస్తాం అని మనసులో బాధపడుతూ ఆ కందమూలాలు ఆ పళ్ళుతోనే ఆ పిల్లని పెంచాడు. ఆ పాపండి ఆ కందమూలాలు పళ్ళు తిన్న పున్నమి నాటి చంద్రుడు వల్లే తిన్న ప్రవర్ధమానమవుతూ మనకు అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రుడు వస్తారు చూసారా, రోజు రోజుకి ఎట్లా పెరుగుతాడు, అట్టాగే ఆ పాప కూడా చక్కగా అందంగా తయారయ్యి 8 సంవత్సరాలు వచ్చినాయి ఆ పాపకి. వచ్చేసరికి చాలా అందగత్తైంది. ఒక ముని కుమారుడు ఆ నదీ తీరానికి వచ్చి ఆ పాపను చూసి మోహితుడయ్యి, రాజా సువీరా నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు. అనేసరికి నాయనా నా దగ్గర చిల్లి గవ్వ లేదు, నేను రాజ్యం పొంగొట్టుకుని ఈ అడవుల్లో ఉన్నాను, నేనేమీ చేయలేను, నాకేదన్నా నాకు కోరినంత ధనాన్ని నువ్వు ఇస్తాను అంటే నా పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. చూశారండి, అది కన్యాశుల్కం అంటారు మనకి. అది అనేసరికి ఆ ముని కుమారుడు ఆ పిల్ల మీద ఉన్న ప్రేమతో మోహంతో కోరికతో సరే నాకు కొంత టైం ఇయ్యి, ఆ టైం ఇచ్చిన తర్వాత నేను వచ్చి మళ్ళీ నీ కూతుర్నే నేను పెళ్లి చేసుకుంటాను, మీ ఈలోపు ఎవరికి నువ్వు ఇవ్వకు, నేను కొంచెం తపస్సు చేసుకొస్తానని చెప్పి ఆ ముని కుమారుడు తపస్సు చేసుకున్నాడు. ఎవరి గురించి? కుబేరుడి గురించి. తపస్సు చేసుకుంటే ఆయన కుబేరుడు మెచ్చి ఈయనకు కొంత ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనం తీసుకొచ్చి ఈ సువీరుడు అన్న వాడి చేతికి ఇస్తే ఆ పిల్లకి పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరూ అత్తారింటికి వెళ్ళిపోయారు. ఎక్కువ డబ్బు ఇచ్చాడు కదండి, ఆ డబ్బుతో సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. మళ్ళా ఆ సుందరాంగి మళ్ళా గర్భవతి అయింది. మళ్ళా గర్భవతి అయ్యేసరికి మళ్ళా అమ్మాయి పెద్ద పిల్ల దీన్ని కదా, దీనికి కూడా ఇంకా డబ్బు ఇస్తే బాగుండు, మళ్ళీ ఆడపిల్ల పుడితే బాగుండు, ఇట్లా అమ్ముకోవచ్చు, దుర్బుద్ధి అట్లా అనిపిస్తుంది. చేసేసరికి ఒకనాడు ఒక యతీశ్వరుడు ఆ నర్మదా నది తీరానికి వచ్చేసరికి ఇది అరణ్యం కదా, ఇక్కడ ఎవ్వరూ ఉండరు కదా, కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఉన్నారు ఏమిటని, అయ్యా నువ్వెవరో రాజకుమారుడల్లే ఉన్నావు, ఏమిటి ఇక్కడ ఉన్నారు ఏమిటి అని అనేసరికి ఆ సువీరుడు అయ్యా ఇదిగో ఈయన నా భార్య, నాకు రాజ్యాన్ని పొంగొట్టుకున్నాను, నాకేమీ లేదు, నేను ఎందుకు పనికిరాకుండా ఉన్నాను, నీకేం చేస్తాను, నాకు మొదట ఒక ఆడపిల్ల పుట్టింది, ఆ అమ్మాయిని కన్యాశుల్కం ఇచ్చి ఒక మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేసేసాను, ఇంకెప్పుడిగో ఇంకో పాప పుట్టబోతోంది నాకు, ఇంకేంటి అని అన్నాడు. అయ్యయ్యో ఎంత తప్పు చేసావయ్యా, నువ్వు చేసింది తప్పే కాదు, నీ పితృదేవతలు కూడా నరకాన్ని లాక్కొస్తున్నావు కదయ్యా, ఇన్నాళ్ళు చేసిన పుణ్యము పురుషార్థం అంతా కొట్టుకుపోతోంది. సరే ఫస్ట్ తెలుసో తెలియకో చేసావు, ఇప్పుడు రెండో పాప పుడుతోంది అంటున్నావు, పుట్టిందన్నావు కదా, ఈ రెండో పాపకి కూడా చక్కగా ఒక చదువుకున్న వేదాంగడ పండితుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి, అంతేకాని ఇట్టా కన్యాశుల్కం మాత్రం అమ్ముకోమోకు అనేసరికి ఏమయ్యా ఎందుకట్టా మాట్లాడుతున్నావు, పుణ్యం ఏమిటి పాపం ఏమిటి ఇవన్నీ ఏమిటి, ఇవాళ తిన్నదే తిండి, ఇవాళ కట్టిందే బట్ట, వచ్చిన దాన్ని అనుభవించాలే కానీ ఈ నీతులన్నీ నాకు చెప్పము, ఎందుకు దుర్మార్గ ఆలోచనతో ఇలాంటి మాటలన్నీ అనేసరికి ఆ యతీశ్వరుడి కోపం వచ్చి నీ కర్మను అనుభవిస్తావు పోవయ్యా అని చెప్పి ఆయన దావును ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి మళ్ళా ఏమన్నాడో చూసారండి, ఈ పాపం అంతా పోయేసరికి ఎందుకు ఇట్లా ఉన్నావు అని అనేసరికి దరిద్రం కన్నా ఇదైంది లేదు. అవి ఎవరు? ఈ సువీరుడు అనేవాడు ఆ యతీంద్రుడికి చెబుతున్నాడు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు కదా అనేసరికి దరిద్రాన్ని మించిన బాధ ఇంకోట్లేదు.
చేతికొచ్చిన పిల్లాడు చనిపోయినంత బాధ ఇంకోటి లేదు. భార్య చనిపోతే భర్త బతుకుంటాడు, అటువంటి బాధ ఇంకోటి లేదు, ఏడవలేదు. ఇట్లాంటి బాధల కన్నా నరకం నాకు ఇంకెక్కడుంది, ఇక్కడే దక్కింది. అందుకని నేను నువ్వు చెప్పినవన్నీ నేనేమీ చెయ్యను, నా విలాసం నేను చేసుకుంటాను. రెండో కూతురిని కూడా నా మొదటి కూతురు కన్నా ఎక్కువగా ఎవరైతే ధనం ఇస్తారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తానే కానీ. అప్పుడు యతీంద్రుడు ఏమన్నాడు, ఏమయ్యా, ఈ ఆడపిల్లని అమ్ముకున్న డబ్బుతో వివాహం చేసి ఆ డబ్బుతో నువ్వు కన్యాశుల్కం అంటున్నావు కదా, అది తీసుకున్నవాడు రేపు మనం చనిపోయిన తర్వాత నానా నరకం అనుభవిస్తాం. నువ్వు అనుభవించటమే కాదు, నీ పితృదేవతలందరూ కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా అసిపత్రము, అతిపత్రం అంటేనండి ముళ్ళ ఆకులు ముళ్ళ పొదలు కలిగిన ఒక వనం లాంటిది ఉంటే దాంట్లో నానా నరకము అనుభవిస్తారు నాయన అని చెప్పాడు. అదీకాక ఇటువంటి వాళ్ళకి ఇక జన్మలకి కొడుకు లేకుండా పోతారు అని కూడా వివరం చెప్పాడు. వెళ్ళవయ్యా, ఇదంతా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నీకెందుకు, నువ్వు వచ్చిందో అని వెళ్ళు అని కసిరి కొట్టేశాడు. సరే, చెప్పినవాడికి చేసుకున్నంత మహాదేవా, నేను మంచి మాట చెప్పాను, నీ ఇష్టమైతే విను లేతే లేదు అనుకుని ఆ యతీంద్రుల వాడు ఆయన దావని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి కాబట్టి సువీర, ఈ కార్తీక మాసం ఆయన ఏం చెప్తున్నాడు, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో చక్కగా నీ రెండో కుమార్తెని వేదాంగం చదువుకున్న కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమంటున్నాను, నువ్వు చేయనంటున్నావు, ఇంకా అంతకన్నా నేనేం చేస్తాను, నీ బాధ నువ్వు తిప్పలను పడమని ఆయన దావని ఆయన వెళ్ళిపోయాడు. నీచ బుద్ధితో కూడుకున్న ఈ సువీరుడు అది చెప్పిన మాటలన్నీ కొట్టిపారేస్తూ నా తిప్పలు నిబడతాను, నాకు పెద్ద కూతురి కన్నా చిన్న కూతురికి ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే చేస్తానంటున్నాను కదా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు నాకు, నీ దారి నువ్వు వెళ్ళిపోనేసరికి ఏమీ చేయలేక ఆయన ఇక్కడ సువీరుడికి పూర్వం అని కొంతకాలానికి ఏమైపోయింది, ఈ సువీరుడు అలా అనుకునేసరికి కొంతకాలానికి చనిపోయాడు. చనిపోయేసరికి ఇంక తల్లి కూతురే ఉన్నారు పాపం. ఏం చేస్తారు, ఆ కందమూలాలు తింటూ అక్కడే కాలక్షేపం చేస్తున్నారు పాపం, ఏమీ చేయలేక. కొంతకాలానికి ఆ పాపకు కూడా పెళ్లి వయసు వచ్చింది. ఏంటి తల్లి ఎవరైనా దొరికితే బాగుండు, మామూలుగా పెళ్లి చేద్దామని ఆ ఆలోచనలో ఉంది ఆ సుందరాంగి. ఉండేసరికి ఈ సువీరుడు శృతకీర్తి అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆ వీళ్ళ వంశం వాడి, ఈ శృతకీర్తి వంశం వాడి ఉన్నాడు. ఆయన వేదాంగాలు చదువుకుని రాజ్యపాలన చేసి ధర్మంగా న్యాయంగా నడిచేసరికి ఆయన చనిపోయి విష్ణుదేవుడి దగ్గర స్వర్గంలో ఆ యముడి దగ్గర వాళ్ళ దగ్గర గౌరవాలు పొందుతూ స్వర్గలోకంలో ఉన్నాడు. అటువంటి ఆయన ఈ సువీరుడు చేసిన పనికి ఆయన కూడా నరకంలోకి వచ్చేసాడు. వచ్చేసరికి ఈ యమధర్మరాజుని ఆ శృతకీర్తి అడుగుతున్నాడు, ఏమయ్యా, ఇన్నాళ్ళు నేను స్వర్గంలో ఉండి మీ అందరితో గౌరవింపబడుతూ ఆ విష్ణు సేవ చేసుకుంటూ ఉన్నాను, నేను నన్ను ఇప్పుడు నరకంలోకి లాక్కొచ్చేసేమేమిటి అనేసరికి ఆయన చెబుతున్నాడు, నువ్వు చేసినవన్నీ మంచి పనులు నాయన, నేను కాదని అనటం లేదు, కానీ మీ వంశస్థుడు సువీరుడు అనేవాడు ఒకడు ఆడపిల్ల కన్యాశుల్కం తీసి ఆ డబ్బుతో ఇచ్చేశాడు. ఆ కన్యాశుల్కం ఆడపిల్లను అమ్ముకుని ఆడపిల్ల సొమ్ము తినేవాడికి అంత రౌరవాది నరకం ఇంకోట్లేదు. వాడు చేసిన పాపానికి నువ్వు కూడా ఇక్కడ నరకంలోకి వచ్చేసావు అనేసరికి ఇప్పుడు నాకేమిటి, నా ప్రత్యామ్నాయంగా నాకేమన్నా ఉపాయం చెప్పు, నేను ఈ నరక బాధ నేను పడలేను అని చెప్పి ఆ యమధర్మరాజుకి నమస్కారం చేస్తూ ప్రార్థన చేసేసరికి ఆ యమధర్మరాజు ఈ శృతకీర్తికి నేను నీకు ఒక ఉపాయం చెబుతున్నాను విను, నువ్వు ఏం చేస్తావంటే నువ్వు మళ్ళీ నేను ప్రాణం పోస్తాను, నువ్వు మామూలు మనిషి అయ్యి భూలోకానికి వెళ్ళి ఆ నర్మదా నదీ తీరం దగ్గర ఆ పర్ణశాలలో తల్లి కూతురు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి వివరం చెప్పు. ఎందుకంటే వాడు శృతకీర్తి చచ్చిపోయాడు కదా, తల్లి కూతురు ఇద్దరే ఉన్నారు, ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు రెండో కూతురికి. నువ్వు వెళ్ళి అమ్మా ఇలా కన్యాశుల్కం వల్ల చేస్తే మళ్ళీ మనకి జన్మలో మగపిల్లలు అంటూ ఏ జన్మలకి కూడా పిల్లలు పుట్టరు, మగపిల్లలు అసలు పుట్టరు, కనుక నేను చెప్పినట్టు నువ్వు విను, సాలంకృత కన్యాదానం చెయ్యి, నీకు తోచింది ఏదన్నా ఉంటే లేదా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే అంత పుణ్యం మనకు ఇంకో భాగ్యం ఇంకోటి లేదని చెప్పేసరికి ఆ పాపం ఆ శృతకీర్తి చెప్పిన మాటలకండి ఆవిడ ఒప్పుకుని బ్రాహ్మణి ధన సాయం చేసి సాయం చేస్తానన్నాడు కదా, ఆయన కొంత ధన సాయం చేసి ఆ పిల్లకి సాలంకృతం ఒక బ్రాహ్మణికి ఇచ్చి కన్యాదానం అర్పించాడు. ఎప్పుడైతే చేశాడు ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గం చేరి సుఖించాడు. తదనంతరము శృతకీర్తి 10 బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయటం వలన వారి పితృదేవతలు కూడా చక్కగా పూర్వపుణ్యంలోకి వచ్చేశారు, విగతపాపలై స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి యథాప్రకారముగా స్వర్గం చేరి తన దారిని కలిసి సుఖించసాగారు.
కాబట్టి జనక, ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడంటంలో ఏమాత్రమూ సందేహం లేదయ్యా. కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థం మాట సాయం చేసినా సరే, చెప్పానా, కన్యాదానం చేసి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు మాట సాయం చేయండి. నువ్వు అంత కట్నం అడుగుతావేమిటయ్యా, నేను ఇస్తా పో నీ కట్నం అని మాట సాయం చేయటం, లేదా నీ కట్నానికి సరిపడ డబ్బులు నేను ఇస్తానంటాం, లేకపోతే కొంత నేను సాయం చేస్తానంటాం, ఏదో మాట సాయం రెక్క సాయం చేయటం మన మానవ ధర్మం. అది నేను చేసిన వాళ్ళకు కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. ఇలా ఆచరించిన వాళ్ళు నరకాన్ని పొందటారంటంలో సందేహం లేదు. 13వ అధ్యాయ సమాప్త. స్వస్తి.